అంతకంటే ఎక్స్పీరియన్స్ అందరూ అది ఎల్వి గారిలాగా ఇంట్లో కూర్చున్నారు రిటైర్ అయ్యి. చాలామంది ఎంతో అనుభవం ఉండి బ్రహ్మాండమైన ట్రాక్ ఉన్న వాళ్ళందరూ రిటైర్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎత్తుక్కోవాలి. వాళ్ళేమో 5 ఏళ్ళుగా బాబు గారికి టచ్లో ఉన్నారు, లేరు నాకు తెలియదు. సో ఎట్లా దీన్ని ఎలా సెట్ చేసుకోబోతున్నారు? ముందు సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఎల్వి సార్. ముందు మీకు ప్రత్యేకమైన ఎందుకంటే 4 సంవత్సరాల పాటు ఎల్వి సారు మేము రాజకీయ పార్టీలు పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న అవినీతిని మేము ఏ స్థాయిలో చెప్పామో ఎల్వి సార్ కూడా అదే స్థాయిలో ప్రజల దృష్టి తీసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నాను సార్, తద్వారా మీకేం వచ్చిన రూపాయి బెనిఫిట్ లేదు. కానీ అది తిరిగి పొలిటికల్గా ఆ బెనిఫిట్ మాకు వచ్చింది సార్. సో అందుకని మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీరు వదిలేయచ్చు, కేవలం రాష్ట్రం మీద ప్రేమతోటి ఆయన రిస్క్ ఉంటుందని తెలిసినా కూడా సారు ముందుకు వచ్చాడు. ఒకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇంతకుముందు వార్ కండిషన్లో ప్రజలకు కూడా కొన్ని అంశాలు చెప్పినా కూడా కొన్ని వెళ్ళలేదు. ఈరోజు నేను చెప్తున్నాను ఎల్వి సార్, 11,500 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సార్ మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్యలో 11,500 కంటెంప్ట్ ఆఫ్ కేసులు, అంటే కోర్టు ధిక్కరణలు. సార్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్, ప్లీజ్ మీరు క్లారిఫై చేయండి సార్. ఎప్పుడైనా ఒక 10-15 దాటి ఉంటాయి సార్ మీ సర్వీస్లో, అంటే మీ కాంటెస్ట్లో కాదు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సార్ మీరు చెప్పండి సార్. ఎందుకంటే మీరు ఆఫీసర్ చేశారు కాబట్టి ప్రజలకు తెలుస్తుంది. అస్సలు లేదండి, అస్సలు లేదండి. ఎంటైర్ ప్రభుత్వం అయితే ఏ టైంలో అయినా అంతేనంట లేదు. అది కూడా ఏదో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇరిగేషన్ స్కీమ్లో R&R కరెక్ట్గా ఇంప్లిమెంట్ జరగలేదు, లేదా ఎవరికైనా కంపాషనేట్ అపాయింట్మెంట్లో రూల్ ఇమీడియట్గా దాన్ని అమెండ్ చేసి అపాయింట్మెంట్ జరగలేదు, కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా అనే కంటెంప్ట్ ఇలాంటివి ఉండేవి. కానీ అది కూడా మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 11,500 అంటే ఇది ఏదో సచిన్ టెండూల్కర్ గారి క్రికెట్ రికార్డ్ లాగా ఉంది. అంటే నేను ఎందుకు సార్ ఎల్వి సార్ని అడిగానంటే, ప్రజలు మీరు విన్నారు కదా, ఈ టీవీ చూసేవాళ్ళు టీవీ చూసేవాళ్ళు విన్నారు కదా, సార్ చెప్పారు ఎల్వి గారు, వారు అబద్ధం చెప్పరు, వారికి అవసరం లేదు, విత్ చూసింది ప్రాక్టికల్గా చూసింది చెప్పారు. అంటే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కోర్టు ధిక్కరణ కేసులు ఈరోజు 5 సంవత్సరాల్లో 11,500 ఎందుకు వచ్చినాయి? రీజన్ ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి. రెండోది వచ్చేసరికి దానిని గుడ్డిగా నమ్మిన ఆఫీసర్స్ కొంతమంది నమ్మకపోయినా కూడా వాళ్ళ చేత కరప్షన్ చేయించి ఇరుక్కుంటుతట్టు చేసి వాటాలు ఇచ్చి నెక్స్ట్ కరప్షన్ చేయించాడు. ఈ నేపథ్యంలో కోర్టుకి వెళ్ళినా హైకోర్టు కానీ లోయర్ కోర్టు ఏదాన్ని వాడిని పోయి చేతులు కట్టుకొని నిలబట్టడం తప్పితే ఒకటే చెప్పేవాడంట జగన్మోహన్ రెడ్డి గారు, ఏ కోర్టు కొడతదా లేదా జడ్జి వచ్చి నేను కొడతాడా, పోయి నిల్చో. అంటే కోర్టులు అంటే ఒకప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే చాలా అవమానకరంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లాంటిది ఈసారి కొడతదనే పరిస్థితికి వచ్చారు. కోర్టు కొడుతుంది అంటే కోర్టు కొట్టదు సార్, కోర్టు కొట్టదు, కానీ దాన్ని